పాఠశాలలు అనేది అభివృద్ధి జరుగుతాయి. మీకు ఒక అపోహ ఉండొచ్చు, సార్లు ఏం చెప్తారో వాళ్ళ గవర్నమెంట్ మనకు సమాధానం చెప్తారా లేదా, మేము అడగవచ్చునా? ప్రతి దానికాడ మీకు స్వేచ్ఛ ఉన్నది. మీ పిల్లవాడికి సంబంధించిన వివరాలు అడగచ్చు, చదువు అడగచ్చు, పాఠశాల అభివృద్ధి అడగచ్చు, పాఠశాలలు ఏం జరుగుతున్నాయి, పాఠాలు ఎలా బోధిస్తున్నారు, పాఠాలని పూర్తి అయ్యాయా, టీచర్లందరూ కూడా సక్రమంగా వస్తున్నారా, వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారా, పాఠశాలలో ఏమైనా అభివృద్ధి జరుగుతున్నదా, ఇవన్నీ కూడా మీరందరూ కూడా భాగస్వాములు. అంటే మీరందరూ కూడా తెలుసుకుంటేనే ఇంకా కొంత ఈ టీచర్లు ప్రభుత్వ వైపు నుంచి వెళ్ళినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా మేము ఉన్నామో మేము ఇంకా బాగా పనిచేయగలుగుతాం. ఏమమ్మా మహిళలేనమ్మా, ఈ బడి ముఖ్యంగా పిల్లలను సంరక్షించే బాధ్యత తల్లుల మీదనే ఉంటుంది. ఏ తల్లి అయితే ఆ పిల్లల్ని మరి సక్రమంగా బడికి పంపి మన బడికి పోకుంటే ఎందుకు పోలేదు, కారణం ఏంటి అనేది ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆ పిల్లలందరూ కూడా సక్రమంగా వస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా మహిళలు ఇందులో సగం మంది కూడా భాగస్వామ్యం మహిళలే సభ్యురాలు. ఇప్పుడు రేపు చట్టం రాబోతున్నది, ఇప్పటికే రిజర్వేషన్లు వచ్చినాయి విన్నారా. రేపంతా కూడా మహిళలు కూడా సగం మంది ప్రతి దాంట్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి మీ చైతన్యం అవసరం. ఏమిటి? ప్రతి విషయం తెలుసుకోవడం, మొదలు విషయం తెలవాలి. బడి అంటే ఏంటి, ఈ బడి అంటే ఎవరిది? బడి అంటే ప్రజలదే. మీరు అనుకున్నట్టు సార్లది కాదు ఈ బడి, లేకపోతే ప్రభుత్వం ఎండిఓనో ఎంఈఓనో డిఓది కాదు. బడి అంటే ఎవరిది? చల్పూరు బడి అంటే చల్పూరు ప్రజలకు సంబంధించిందే. కాబట్టి మీరు ప్రతి దాంట్లో కూడా వచ్చి, మేము అప్పుడప్పుడు ఈ పేరెంట్స్ మీటింగ్ పెడుతుంటాం ఇక్కడ, సరే బాగానే వస్తున్నారు, కానీ ఇంకా కూడా ప్రతి వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ అంటే పాల్గొని పిల్లల యొక్క విషయాలు కావచ్చు, బడి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకుంటే మాకు కూడా కొంత ఇంకా బాగా పనిచేయాలనేటువంటిది ఉంటుంది. ప్రతి వాడికి ఒక చెక్ అంటే మనల్ని గమనిస్తున్నారు అన్నప్పుడే మనం పనిచేయగలుగుతాం. పిల్లవాడు కూడా ఏంటి, ఎప్పుడు చదువుతాడు, టీచర్ మనల్ని అడుగుతాడు, ప్రశ్న రాయకపోతే రాయలేదని అడుగుతాడు అన్నప్పుడే పిల్లవాడు చదువుతాడు. లేకపోతే ఏదో అడగనప్పుడు వాడు కూడా చదవడు, వాటికి చదివినట్టు యాక్షన్ చేస్తాడు. ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా అంతే. చెక్ ఉన్నది, మమ్మల్ని అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు, మన ప్రజలు అడుగుతారు లేదా తల్లిదండ్రులు అడుగుతారు అనుకున్నప్పుడే మేము ఇంకా బాగా పనిచేయగలుగుతాం. మేము కూడా రెగ్యులర్గా బడికి రావాలనే ఆలోచన వస్తుంది. ఎవరు పట్టించుకోకపోతే మేము కూడా సోమవారం అవుతాం. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ సంస్థలు అనేటువంటి ఎవరి మీద ఆధారపడతాయి? ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు భాగస్వాములై ప్రతి దాంట్లో కూడా ప్రజలు వచ్చి వివిధ విషయాలు తెలుసుకుంటూ మంచి సంబంధాలు ఉంటేనే ఈ బడులు అనేటివి బాగుపడుతుంది. ఇప్పుడు చాలా బళ్ళు స్ట్రెంత్ తగ్గుతున్నది, ప్రైవేట్ బళ్ళకు పంపిస్తున్నారు, ఫీజులు ఎంతో పడుతున్నారు. అదే శ్రద్ధ మీరు బాగా చేస్తే అంత అవసరం లేదు. ఇక పై చదువులు అవసరమైనప్పుడు వెళ్తామే కానీ ఈ ప్రైమరీ హై స్కూల్ లెవెల్ వరకు ప్రతి 2-3 కిలోమీటర్ల లోపల హై స్కూల్ ఉన్నది. ప్రతి గ్రామంలో వితిన్ 1 కిలోమీటర్లో కూడా ప్రాథమిక పాఠశాల ఉన్నది. యూపీఎస్ 7వ తరగతి వరకు దాదాపు అందుబాటులో ఉన్నది. ఎవరికి బడి చాలా దూరంగానే లేదు, 2 లేదా 3 కిలోమీటర్ల లోపట్టే మనకు పాఠశాలలు అందుబాటులో ఉంటాయి, టీచర్లు అందుబాటులో ఉంటారు. కానీ టీచర్లు పనిచేస్తున్నారా, మరి మన పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నారా, మరి ఏం బోధిస్తున్నారు అనేటువంటిది మీరు ధైర్యంగా అడగగలిగిన నాడు ఇంకా మేము మరింతగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నీ మీకు చైతన్యం కొరకే ఈ యొక్క శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. బహుశా మీరు సార్లు అడిగితే ఏమనుకుంటున్నారు అనేటువంటి అపోహ ఉండొచ్చు. మీరు ప్రతి విషయం తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈనాడు ఇంకోటి సమాచార హక్కు చట్టం ఉన్నది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతి సమాచారం మనం అడగచ్చు, ఎవరిదైనా వినరా. ఒక పిల్లవాడికి ఎన్ని మార్కులు వచ్చినాయని అడగచ్చు వినరా, లేకపోతే మీ బడిలో హాజరు శాతం ఎంత అని అడగచ్చు వినరా. మధ్యాహ్న భోజనం జరుగుతుంటే ఎలా జరుగుతుంది